గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవిను నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై కోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరంలో ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ప్రభువా. సాయంత్రం సమయంలో మీ సన్నిధికి చేరడానికి మీరు చూపించిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు నాయన, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా ఏడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. సాయంత్రం సమయంలో మీరు ఏమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమ వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి మీకు వందనాలు. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. మాతో మాట్లాడుతూ గద్దిస్తూ నడిపిస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరం అంతా ప్రభువా నాయన మీ కృపలో భద్రపరిచారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. వాక్యం ద్వారా హెచ్చరించారు ప్రభువా, క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడ్డారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువా మా ఎడల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, కృపను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ప్రభువా మేము మా జీవితాల్లో ప్రభువా ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా నాయన తీర్మానించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభువా వాక్యం వింటున్నప్పుడు గ్రహించలోపడడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. బైబిల్ స్టడీస్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, పెద్దలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. ఒక ఆయన ఈ ట్రెడిషన్స్ గురించి, మానవుల యొక్క ఆచారాల గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక భక్తుడు ఏమన్నారంటే, క్రైస్తవుల యొక్క ఆలోచన తీరు, ముఖ్యంగా క్రైస్తవ్యం పట్ల, ఆత్మానుసారమైన జీవితం పట్ల, ఆత్మీయమైనటువంటి విలువల పట్ల మనుషులకి క్రైస్తవులకి ఉన్న అభిప్రాయం ఎలాంటిదని ఆయన ఉదాహరణగా చెప్తూ, మామూలుగా మనకేమన్నా అనారోగ్యం అయిందనుకోండి, మనకు కానీ మన పిల్లలకు కానీ ఎవరికైనా అనారోగ్యం అయినప్పుడు మనం మంచి హాస్పిటల్ ఏంటి, మంచి డాక్టర్ ఎవరు, ఎక్కడ మంచి హాస్పిటల్ ఉంది, మంచి ఆరోగ్య కేంద్రం ఎక్కడ ఉంది అన్నది మనం చూసుకుంటాం. కానీ మన మా తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు కూడా మా చిన్నప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నామండి, అందుకని ఇక్కడికే వెళ్తున్నామని అనుకోం. ఒకవేళ హాస్పిటల్ తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు మంచి హాస్పిటల్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బాగుండకపోతే మనం దానికి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఒకప్పుడు బాగానే ఉండేది కానీ ఇప్పుడు బాగాలేదని చెప్తాం. అలాగే మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, బెస్ట్ స్కూల్ ఎత్తుక్కుంటాం. ఎక్కడ మంచి స్కూల్ ఉంది, ఎక్కడ బాగా పాఠాలు చెప్తారు అని చెప్పి కొంచెం కష్టమైనా సరే ఫీజులు అవి కట్టడానికి అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి ఆలోచిస్తాం. కానీ చర్చికి వచ్చేసరికి పలానా సంఘానికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చేటప్పుడు మనం ఎక్కడ వాక్యం దొరుకుతుంది అన్నది ఆలోచించుకోకుండా మనం ముందు నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, లేకపోతే మొదటి నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికే వెళ్తామండి అనుకుంటాం. ఇప్పుడు అక్కడ సరైన వాక్యం దొరకకపోయినా, ఆత్మీయ పరిస్థితులు బాగాలేకపోయినా అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎందుకు ఇటువంటి ఆలోచన ఉంది
హాస్పిటల్‌కేమో ఒక రకమైన ఆలోచన, స్కూల్‌కి ఒక రకమైన ఆలోచన, చర్చ్‌కి ఒక రకమైన ఆలోచన ఎందుకొస్తుందంటే, ఆయనేం జెప్పాడంటే, ఆత్మానుసారమైన జీవితం పట్ల క్రైస్తవులకి సీరియస్‌నెస్ లేకపోవడమే. అంటే దాని పట్ల మ నేను ఆత్మీయంగా ఎదగాలి. నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి, తెలుసుకోవాలి, యేసుప్రభు వారి మార్గం తెలుసుకోవాలి, ఆయన గురించి అవగాహన పెంచుకోవాలన్నది మనకి అటువంటి ఆలోచన తీరు లేకపోవడం వలన, ఎక్కడికెళ్తే ఏముందన్న ఆలోచన వలన ఇలాంటి ఆలోచనొస్తుంది. అంటే ఇటువంటి ఆలోచన కారణం ఏంటని ఆయన చెప్పాడు. అందుకనే చూడండి, ఈ ఆచారాలు, వ్యవహారాలు కూడా అలాగే వస్తాయి. ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఎందుకు చెయ్యాలా? ఇది నిజంగా దేవుడు చెప్పాడా? లేకపోతే బైబిల్ గ్రంథం ఇట్లా చెప్తుందా? మన పితరులు లేకపోతే పాత కాలంలో అసలు దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు? వాళ్ళతో ఏం మాట్లాడాడు? ఎందుకు ఇటువంటి ఆచారాలొచ్చాయి అని మనం పట్టించుకోం. చాలా సార్లు అవి చేయమన్నారు. ఎందుకు చేస్తున్నాం అనంటే, మా తల్లిదండ్రులు ఇలా చేసేవాళ్ళు. మేము ఇలాగే చేస్తున్నాం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను. ఒకాయన బైబిల్ చదువుకునే ముందు పిల్లిని తీసుకొచ్చి ఒక బుట్ట కింద పెట్టి బైబిల్ చదువుకున్నాం. ఎందుకు అలా చేస్తున్నామంటే ఆయనకు తెలీదు. మా మా నాన్నగారు అలా చేసేవాళ్ళు. మా ఫాదర్ అలా చేసేవాడు తండ్రి. ఆయనెందుకు చేసేవాడంటే, ఆయన తండ్రి అట్లా చేసేవాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఆయన బైబిల్ చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి అతన్ని విసిగిస్తదని చెప్పి, బైబిల్ చదువుకోకుండా చేస్తదని చెప్పి, ముందు ఆ పిల్లిని తీసుకెళ్ళి బుట్ట కింద పెట్టి, అప్పుడు బైబిల్ చదువుకునేవాడు అతనికి ఆటంకం లేకుండా. అయితే అది రాను రాను అదొక ఆచారంగా అయిపోయింది. సో, ఆచారాలన్నవి ఇలాగే మనుషుల్ని బందీలు చేసేస్తాయి. ఏంటి బైబిల్ చదువుకోవాలంటే ఒక పిల్లిని తీసుకురావాలి, దాన్ని బుట్ట కింద పెట్టాలి అన్నది ఆచారం అయిపోయింది. సో, ఈ ఆలోచన తీరు నుంచి మనల్ని విడుదల పొందాలన్నది క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు ప్రభువారు ఈ లోకానికొచ్చినప్పుడు, యేసు ప్రభువారు మన మధ్య జీవిస్తా ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అనేక మంది వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు, ఆ సంఘాలలో పెద్దలుగా, ఆ టెంపుల్స్‌లో, సినగాగ్స్‌లో, సమాజ మందిరాల్లో పెద్దలుగా, భక్తులుగా ఉంటున్న వాళ్ళు ఇటువంటి ఆచారాలు పాటిస్తూ భక్తులు అని ఇతరులకు కనపరుచుకునేవాళ్ళు. మనకు తెలుసు. మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. సో, ఇలాగ భక్తి ప్రదర్శించటానికి ఈ ఆచారాలన్నవి ఉపయోగించుకొని ప్రజలనందరినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి, లేకపోతే ఆ సమాజ మందిరాల్లో వాళ్ళ పేరు పెంచుకోవడానికి ఇలాగ అయిపోయింది. అసలు దేవుడు ఏం చెప్పాడు? దేవుడేం చెప్తున్నాడు? అసలు దేవుని యొక్క ఉద్దేశాలేంటి? దేవుని చిత్తం ఏంటి? అసలు క్రైస్తవ్యం ఏంటి? అన్నది చాలామంది ఆలోచించకుండా ఇప్పుడు కూడా ఇప్పటికీ అటువంటి ఆచారాల్లో అటువంటి ఆచారాలు పాటిస్తున్న వాళ్ళు, ఆ విధంగా ట్రెడిషన్స్ లాగా హ్యూమన్ ట్రెడిషన్స్‌ని ఫాలో అవుతున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవ్యంలో కనిపిస్తారు. యేసు ప్రభువారు కూడా ది ది ఈ వీటిని ఖండించారు. సబ్బాతుని పాటిస్తున్నామని చెప్పి, సబ్బాతు రోజు యేసు ప్రభువారు కావాలని యేసు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచారు ఆ టైంలో సబ్బాతు రోజు. వాళ్ళు సబ్బాతు రోజు స్వస్థత కూడా చేయకూడదని యేసు ప్రభువారి మీద తిరగబడ్డారు. ఏ పని చేయకూడదని ఉంది, స్వస్థత కూడా చేయకూడదని. అంటే వాళ్ళ నీతిని, వాళ్ళ స్వనీతిని చూపించుకోవడానికి యేసు ప్రభువారి మీదే, అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడన్న విషయాన్ని గ్రహించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఇటువంటి ఆలోచన తీరే. వాళ్ళని వాళ్ళు భక్తిపరుల్లాగా, నీతిమంతుల్లాగా చూపించుకుంటా ఉంటే, యేసుప్రభు వారొస్తే అసలు కేరే చేయట్లేదు వాళ్ళసల. వాళ్ళు ప వాళ్ళు అసలు ఆయన్ని చంపేయడానికి కూడా చంపేయాలన్నది చివరికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అంత అంత భయంకరమైన అంధకారంలోకి నెట్టేసింది
ఈ ఆచారాలు పాటించడం, నియమనిష్టలు పాటించడం, పదో వంతులు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళని ఒక అంధకారంలోకి నెట్టేసింది. బానిసలుగా అయిపోయారు వాళ్ళంతా కూడా. అటువంటి ఆలోచన తీరుని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా సంఘాన్ని మళ్ళీ అటువైపు మళ్ళించడానికి సైతాను వాళ్ళని వాడుకుంటున్నాడు, యూదుల్ని. అనేక మందిని సంఘాల్లో డిస్టర్బెన్స్ చేసి పౌలు భక్తుడు అని దేవుని రక్షణని ప్రకటించి అన్ని సంఘాలను అన్ని స్థాపించి ఆయన అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వేరే దగ్గరికి వెళ్ళగానే ఈ యూదులు అనే వాళ్ళు తప్పుడు బోధలు సంఘాల్లోకి తీసుకొచ్చేసేవాళ్ళు. ఆ తప్పుడు బోధలు ప్రజలకు ఇష్టపడేవి. ఎందుకంటే దేవుని కృప మీద ఆధారపడడం కన్నా వాళ్ళకి ఈ పండుగ చేసామనుకోండి, లేకపోతే ఈ పదో వంతు ఇచ్చేసామనుకోండి, లేకపోతే ఉపవాస ప్రార్థన చేసామనుకోండి, సున్నతి పొందామనుకోండి, అయిపోయింది, దేవుడు చాలా సంతోషిస్తాడని చెప్తే అది బాగుంది. కృప మీద ఆధారపడే బ్రతుకు కన్నా ఈ ఆచారాలు చేసే బ్రతుకు వాళ్ళకి ఇంపుగా ఇష్టపడి, అందుకనే వాళ్ళు ఈజీగా సైతాను వాళ్ళని మోసంలోకి నడిపించేస్తుంది. ఇప్పటికీ అటువంటి వాళ్ళు క్రైస్తవ్యంలో అనేక మంది ఉన్నారు. మనం ఈ సాయంత్రకాలం సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా అటువంటి గుంపులో ఉండే అవకాశం చాలా ఉంది. చివరి దినాల్లో ఈజీగా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ఆచారాల నుంచి వాటి నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. డెలిబరేట్‌గా విడుదల పొందకపోతే మనం కూడా అటువంటి మోసలో వాటిలో ఇరుక్కుపోతాం. ఉదాహరణకు ఒక చిన్న చెప్తాను చూడండి. క్రిస్మస్ వచ్చింది. చాలామంది క్రిస్మస్ కేరింతలు, క్యారల్స్ అని అర్ధరాత్రి వాళ్ళు తిరిగి నానా గోలలు చేసి ఇట్లా చేశారు, తిరిగారు, లేకపోతే ఇవన్నీ చేశారు. 26వ తారీఖు నుంచి వాళ్ళు వాళ్ళకి సంతోషం లేదు. అయిపోయింది. అబ్బా! అప్పుడు అయిపోయిందా క్రిస్మస్ అన్న ఫీలింగ్‌లోకి సైతాన్ని నెట్టేస్తాం. అంటే ఏంటి? కొత్త బట్టలు కొనుక్కోవడం, లేకపోతే ఆ టైంలోనే వంటలు వండుకోవడం, ఆ టైంలోనే ఇలా చేయడం, మళ్ళీ అది అయిపోగానే దానికోసం ఎదురు చూస్తా ఉండడం. ఇదంతా కూడా మనల్ని బానిసలుగా చేసేస్తది. అదే చెప్తున్నాడు. ఇటువంటి పండగలు లేకపోతే ఇవి ఆచారాలు ఇవన్నీ కూడా మనల్ని బానిసలుగా చేసేస్తాయి. మనం అనుకుంటాం చాలా సింపుల్ కదా! దీన్నెందుకు మనం అదెందుకు మనల్ని బానిసలు చేసేస్తది అనిపిస్తది. కానీ అది నిజం. మనం అంటే ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు గాని, మన కళ్ళు గాని తెరిపిస్తే మనకి ఈజీగా అర్థమవుతది. కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త దయచేసి లేకపోతే ఎవరైనా చదవండి. 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతారా? 13 వరకు చదువుతారా? మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యం బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. మరి వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించుచుండేడు వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదే గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచుందరు అని వ్రాయబడినట్లు వేషధారులై మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యం గైకొనుచున్నారు. మరియు ఆయన మీ పారంపర్యచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలన నీవు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలన నీవు మోషే చెప్పాను కదా. ఆయనను మీరు ఒకడు తన తండ్రి అయిన తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అని అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని
ఏమి చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిర్ధకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఈ వచనాల్లో ఏమనుందంటే వాక్యం ఈ పారంపర్యాచారాలు లేకపోతే ఆచార వ్యవహారాలు చేయడం వలన మన మైండ్ లేకపోతే దేవునికి ఎట్లా దూరం అయిపోతాం అన్నది అక్కడ మాటలు యేసుప్రభు వారు చెప్పారు. ఎలాగా దేవుని వాక్యాన్ని మనం ఫస్ట్ పట్టించుకోం, ఆ తర్వాత వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, ఆ తర్వాత వాక్యాన్నే దూరం క్యాన్సిల్ చేసేస్తాం అనేది. ఈ 3 మాటలు అక్కడ ప్యాసేజ్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. చాలా జాగ్రత్తగా దేవుడి నుంచి దూరం చేయడానికి సైతాను వాడే పెద్ద కార్యక్రమమే ఇది, ఈ ఆచారాల్లో పెట్టడం. చాలా మందికి మనుషులకి ఇటువంటి ఆచారాలు ఇష్టం. పండగలు చేయడం, లేకపోతే ఏదన్నా ప్రోగ్రామ్ చేయడం, లేకపోతే ఏదన్నా ఒక ఆర్కెస్ట్రా లాంటిది, లేకపోతే సంథింగ్ ఏదో ఒక కార్యక్రమాలు చేసి దాని ద్వారా దేవుడు సంతోషపడతాడు, లేకపోతే మనం బాగున్నాము అనుకొని మోసపోయే అవకాశం ఉంది. దేవుని చిత్తం కాకుండా ఇలాంటివి చేయడం ద్వారా, ఆచారాలు చేయడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టాలనుకోవడం, లేకపోతే అదే క్రైస్తవ జీవితం అనుకోవడం చాలా చాలా మనం మోసపోతాం అన్నది బైబిల్ గ్రంథంలో ఉంది. మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణి తీసుకొచ్చి మనిషి ఆలోచనలకు దేవుణ్ణి కుదించేస్తారన్నది. రోమీలకు రాసిన పత్రికలో మనం చదివేటప్పుడు 23వ వచనంలో ఏముందంటే ఆ ఇమ్మోర్టల్ గాడ్ని, అంటే అక్షయుడైన ఆ దేవుణ్ణి క్షయమైనటువంటి మనుషుల యొక్క స్వరూపంలోకి దించేస్తారు అన్నది. విగ్రహారాధన అటువంటి ఆలోచన నుంచే పుట్టింది. ఇవన్నీ మనిషి ఆలోచనలో నుంచి పుట్టినవి. కాబట్టి ఇది దేవునికి దీనికి ఇటువంటి ఆచారాలకి ఏం సంబంధం లేదు. మీరు చూడండి, ఈ సీజన్లో మీరు చూస్తే చాలా మంది డెకరేషన్ చేసుకోవడానికి, కొత్త బట్టలు కట్టుకోవడానికి, లేకపోతే ఇంటి మీద స్టార్లు పెట్టుకోవడానికి, బల్బులన్నీ వేలాడదీసి లైటింగ్స్ పెట్టడానికి, ట్రీలు ఇంట్లో పెట్టుకొని సమ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని వాటి ముందు ఫోటోలు దిగి, ఇటువంటి అన్నీ కూడా స్లోగా సంఘంలోకి క్రీప్ అయిపోయి, చర్చెస్లోనే పెద్ద పెద్ద ట్రీ పెట్టి డెకరేషన్ పెట్టే స్థాయికి ఇప్పుడు మనం వచ్చేసాం. అంటే ఏంటి, ఈ అన్యులు చేసే పండగలోని పార్ట్స్ ఎప్పుడైతే క్యాథలిక్స్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఆ రోమన్ కల్చర్ని ముందు వాళ్ళు అన్య ఆచారాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ సీజన్లో ముఖ్యంగా మనకు కూడా అటువంటి పండుగలు ఉన్నాయి, హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఈ టైంలో కోతలు అవి జరుగుతాయి, పంటలు వస్తాయి, వాటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేంటి ఆ ట్రీనే లైఫ్ అనుకొని వాళ్ళు ట్రీని వర్షిప్ చేసే కల్చర్ ఉంది. దాన్ని తీసుకొచ్చి స్లోగా రోమన్స్ ఏం చేశారంటే తీసుకొచ్చి దాన్ని ట్రీని వర్షిప్ చేసి దాన్ని క్రిస్మస్లోకి ఇంట్రడ్యూస్ చేసి యేసు ప్రభు వారి దీంట్లోకి చర్చిలోకి వాటిలోకి ఇలాగే ఇటువంటి ఆచారాలన్నీ తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేసి ఆ రోజు యేసు ప్రభు వారి పుట్టుక సమయంలో ఏదో స్టార్ వచ్చిందని మనకు తెలుసు. వాళ్ళ ఆ ప్లేస్లో వాళ్ళు జ్ఞానుల్ని గైడ్ చేసినప్పుడు, జ్ఞానులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వెంబడించి వచ్చారు. నక్షత్రం అక్కడికి వచ్చి ఆగిపోగానే ఇదే ప్లేస్ అని వాళ్ళు గమనించుకున్నారు. అది నిజంగా నార్మల్గా జనరల్గా అలాగా స్టార్లు ఏమి ఒక రోజులో అంతంత ప్రయాణాలు ఏమి చెయ్యవు, కొన్ని రోజుల్లో నక్షత్రాలు అంతంత ప్రయాణాలు ఏమి చెయ్యవు. కానీ అది సూపర్ న్యాచురల్ థింగ్, అంటే అసహజమైనటువంటి ఒక ప్రక్రియ దేవుడు వాడుకున్నాడు అలాగా వాళ్ళని నడిపించడానికి ఆ ప్రాంతానికి. అంతేగాని మన ఇంట్లో స్టార్ పెట్టుకున్నంత మాత్రాన అది ఇదైపోద్ది. లేకపోతే శాంటా క్లాజ్ని తీసుకొచ్చి క్రిస్మస్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఎవరో వ్యాపారం కోసం చేసుకున్నటువంటి వాటిని తీసుకొచ్చి క్రైస్తవ్యంలోకి పెట్టేసి ఇలాగా క్రైస్తవ్యాన్ని
మొత్తం మార్చేయడానికి సైతాన్ ప్రయత్నిస్తున్నాడు. క్రిస్మస్ అనగానే ఏం చేస్తారంటే ఈ ట్రీ, స్టారు, శాంటా క్లాస్ పెట్టేస్తే అయిపోయింది. అందరికీ క్రిస్మస్ అని అర్థమైపోతుంది. అంటే అందులో అసలు యేసు ప్రభువారే లేరు. మీరు చూడండి. సో, ఇలాంటి ఆచారాలే మనల్ని దేవుడి నుంచి దూరం చేసేస్తాయి అని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నాకసలు భయమేస్తుంది. రేపొద్దున ఏం జరుగుతది? నేనెంత శ్రమించాను మీకోసం. మీరేమైపోతారనన్న భయం నాకు కలుగుతా ఉందని చెప్తున్నాడు ఈ మాటలో. నేను చదువుతున్నాను చూడండి 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేల. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేల. చూసారా? ఒకప్పుడు తెలియక విగ్రహాల ముందు సాగిలపడ్డారు. విగ్రహాలను ఆరాధించేశారు. ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ వాటి తట్టు తిరుగుతున్నారు. కోర్స్ వాళ్ళు విగ్రహాలన్నీ పడేసి ఉండొచ్చు. కానీ వాళ్ళకి తెలియకుండానే ఈ విగ్రహాలు వాళ్ళ హృదయంలో నుండి వచ్చిన ఆ తలంపుల్లో నుంచి వచ్చిన ఈ విగ్రహాలు సున్నతి పొందాలి, ఆచారాలు పాటించాలి, పండగలు చేయాలి, లేకపోతే 10వ వంతులు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఐడల్స్ అంటే వాటిని విగ్రహాలుగా వాటిని ఆరాధన చేసే పరిస్థితుల్లో గలతీ సంఘంలో అనేక మంది ఉన్నారు ఆ సంఘాలు. అందుకనే పౌలు భక్తునికి రేపొద్దున అంటే నేను ఎంత ప్రయాస అంతా వ్యర్థమైపోతుందన్న బాధ, అటువంటి ఇది అతనికి కలుగుతా ఉంది. ఇంత చేసి ఇన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి వాళ్ళ మధ్య పరిచర్య చేసి వాళ్ళకి అంత బోధ చేసి, ఇది క్రైస్తవ జీవితం, కృప మీద ఆధారపడేది, యేసు ప్రభు మీద ఆధారపడేది, యేసు ప్రభు వారు చూపించిన మార్గంలో నడిచేది, ఆయన ఆలోచనలో నడిచేది, ఆయన ఆలోచించినట్లుగా ఆలోచించేది క్రైస్తవ జీవితం అని ఎంత చెప్పినా సరే ఈజీగా ట్రాప్ అయిపోతా ఉన్నారు. దానికి భయం వేస్తుందని చెప్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం యొక్క పౌలు భక్తుని యొక్క మాటల్ని, పరిశుద్ధాత్మ దేవుని మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో విపరీతంగా అనేక మంది క్రైస్తవులు మోసపోతున్నారు. అనేక మంది విడుదల లేదు, బానిస బ్రతుకుల్లోనే ఉన్నాం. అనేక మంది బానిస బ్రతుకులే ఉన్నారు. చూడండి, క్రిస్మస్ అప్పుడు బట్టలు కొనుక్కోకపోతే సంతోషం ఉండదు. వంట సరే స్పెషల్ కొత్త వంటలు చేసుకోకపోతే సంతోషం లేదు. అయ్యో, క్రిస్మస్లో వంటలు చేసుకోలేదే అంటే మన ఆనందం, సంతోషం వంటల మీద, బట్టల మీద, స్టార్లు, ట్రీల మీద ఆధారపడిందా? యేసు ప్రభు వారి మీద ఆధారపడిందా? ఆలోచించుకోండి. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఎందుకు ఇంతగా మనల్ని బ్రతిమాలుతున్నాడో అంటే కారణం ఏంటంటే, మనకు అర్థం కావట్లేదు. బానిసలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం కానీ సంతోషంగా దేవుని మీద ఆధారపడే జీవితాన్ని వెతుక్కోవట్లా. ఇంకెప్పుడు విడుదల దొరుకుతుంది సంఘాలకి? ఇంకెప్పుడు విడుదల దొరుకుతుంది? ఆలోచించండి. మీ ఒక ప్రశ్న అడుగుతాను ఈ సాయంత్రం సమయంలో. పండగలు చేయొచ్చా, చేయకూడదా? ఆచారాలు, మనుషుల ఆచారాలు, పారంపర్యాచారాలు చేయొచ్చా, చేయకూడదా? చేసినా పర్వాలేదంటే చెప్పండి. చేసినా ఏం కాదండి అంటే చెప్పండి. చేయకూడదంటే చెప్పండి. కారణాలు ఏంటో మీకు తోచిన మాటలు చెప్తారా? పండుగ చేయటం అంటే ఏంటి అంటే, పండుగ అంటే ఏంటి అనేది తెలిస్తే మనం అది చెయ్యాలా వద్దా అన్నది. అవును. వాట్ ఇస్ ఫెస్టివల్? మామూలుగా మనం మనుషుల ఆచారాలు చొప్పున చేసే పండగలు. ఇప్పుడు పౌలు యూదులు కూడా ఆచారాలు చేసేవాళ్ళు కదా. చాలా ఆచారాలు సున్నతి పొందడం, లేకపోతే ఇవన్నీ కూడా ఒక ఆచారాల్లాగా, మనుషుల ఆచారాల్లాగా చేసేసారు.
అవన్నీ సున్నతి పొందడం దేవుడు చెప్పిందే. లేకపోతే 10వ వంతు ఇవ్వడం కూడా మంచి పద్ధతే. ఇవన్నీ మంచి పద్ధతులే. కానీ వా దేవుణ్ణి మర్చిపోయి వాటి మీద ఆధారపడి వాటిని విగ్రహాలు చేసేసారు. ఇప్పుడు చెప్పండి మీ ఆలోచనలు. అందుకనే పౌలు అంటున్నాడు కదా, అదంతా ధర్మశాస్త్రం కిందకే వస్తది ఆచారం అనేది. ఆ! ఇప్పుడు యూదులంతా ఇప్పుడు మామూలుగా మనం వీళ్ళు సో కాల్డ్ అంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో జరుగుతున్న పండగలు, క్రిస్మస్, ఈస్టర్, లేకపోతే గుడ్ ఫ్రైడే, లేకపోతే ఇంకోటి ఈ పండగలు అవన్నీ చెయ్యొచ్చు. ట్రెడిషనల్. అవును. అంటే ప్రభు జన్మదిన సందర్భంగా మన ప్రభు మొదటి రాకడన్న యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసినప్పుడు వెళ్ళి చర్చిలో గ్యాదర్ అయ్యి ఆయన స్తుతించటం, ఆయన ఆరాధించటం అంతవరకే. అదే గుడ్ ఫ్రైడే అంటే ఆయన చనిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించటం అంతవరకే. దాని ఆచారయుక్తంగా చేయటం అనేది కానీ అది ఇప్పుడు అదే ఆచారమే అయిపోయింది కదా! మనకి అంటే ఈ ఆచారాలు అన్నవి మనకి అంత ఈజీగా అంటే అందులో ఏముందండి తప్పు అనిపించదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19, 20. విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యముతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. చూడండి, ప్రసాదం తింటారు, లేకపోతే వాళ్ళు విగ్రహాల దగ్గర పెట్టి వాటికి అర్పించి దాన్ని తీసుకొచ్చి అందరికి పంచుతారు. అది తింటే ఏమవుతుంది? ఏమవ్వదు. నిజానికి ఏమవుతుంది? తింటే ఏమవ్వదు. కానీ దానివల్ల మనం ఏం చేస్తున్నట్లు మనము ఆ విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నట్లు కదా. విగ్రహాల ముందు పెట్టిన దాన్ని మనం తింటున్నామంటే అర్థం ఏంటంటే మనం ఆ వాటిని మనం ప్రోత్సహిస్తున్నట్లు. ఆ విగ్రహాల వెనుక ప్రతి దాని వెనుక ఈ ఆచారాల వెనుక సైతాన్ ఉంటుంది. సైతానే వీళ్ళందరూ ఎందుకు ఇంత సీరియస్గా దేవుడు విగ్రహారాధన ఎందుకు హేట్ చేస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఇటువంటి ఆచారాలన్నీ అన్ని వాటికి వెళ్ళకూడదని పౌలు భక్తుడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు? మళ్ళీ ధర్మశాస్త్రం వైపు తిరక్కండి, మనం కృపలో ఉన్నామని ఎందుకు ఇన్ని అధ్యాయాల ఉత్తరం రాస్తున్నాడు అని అంటే దానికి కారణం ఏంటంటే దాని వెనక ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయి. సైతాను ఉంది, అపవాది క్రియలు ఉన్నాయి, అపవాది ఉంది. మనం తెలుసో తెలియకో ట్రాప్ అయిపోయి దేవునికి దూరం అయిపోతున్నాం. సైతాను అధికారంలోకి వెళ్ళిపోతున్నాం. ఎలాగ సైతాన్ అధికారంలోకి ఆచారాలనేవి మనల్ని బానిసలు చేసేస్తాం. ఆ ఆలోచనే చూడండి, క్రిస్మస్ వస్తుందంటేనే ఒక రకమైన ఆనందం వస్తుంది, అయిపోంగానే పోతుంది. అది పోయి ఒక రకమైన బాధలాగా ఇదిలాగా వచ్చేస్తుంది. ఇటువంటి అవగాహనలకు చిన్నపిల్లలకైతే ఇంకా ఈజీగా ట్రాప్ అయిపోతారు. చిన్నపిల్లలైతే శాంటా క్లాస్ డ్రెస్ కావాలంటారు, లేకపోతే ఈ కాచా సకర రకరకాల. ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు, దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుని అవగాహన లేకపోవడం వల్ల ఈజీగా ట్రాప్ అయిపోతుంటారు వాళ్ళు. పెద్దవాళ్ళు కూడా మనం తెలిసి కూడా ఇట్లాంటి ట్రాప్స్లో పడితే ఈజీగా మనం అలా డ్రిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి తెలియకుండానే జారిపోతూ ఉంటాం. అలా జారిపోతాం, సైతాన్ పెట్టే ఆ యొక్క మోసంలోకి జారిపోతాం తెలియక. ఆల్రెడీ చాలా సంఘాల్లో లోకం చొచ్చుకుపోయింది. లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన ఆలోచనలు, అంటే మనిషి ఆలోచనలు, మానవ తలంపులు ఇవన్నీ చొచ్చుకుపోయినాయి సంఘాల్లో. దీని నుంచి విడుదల కావాలి అని చెప్తున్నాడు. లేకపోతే మనం ఇంకా బానిసల్లాగే బ్రతకాల్సి వస్తుంది. కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు దానిలో తప్పే ఉంది, దీనిలో తప్పే ఉంది అని కాంప్రమైజ్ అయిపోయే ఒక రకమైన ఆలోచన తీరు.
ఇప్పటి నుంచే కాదు, జనరేషన్స్ నుంచి అట్లా వచ్చేసి. నేను ఇంతకు ముందు మీకు చెప్పానో లేదో, ఒకప్పుడు ఇస్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఈజిప్ట్ నుంచి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఈ యొక్క దేవుని మీద సనగడం మొదలెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే ఎదోము ప్రాంతం నుంచి వాళ్ళని అలౌ చేయలేదో, ఎర్ర సముద్రం దాటేసి అహరోను చనిపోయి ఈ సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే, ఎదోమీయులు వాళ్ళ ప్రాంతం నుంచి, ఎందుకంటే యాకోబు వంశస్థులకి ఆ ఎదోము వంశస్థులకి పడదు, దానివల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ ప్రాంతం మీద నుంచి ప్రయాణం చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోతారు. అప్పుడు దేవుడు ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళమంటాడు. లాంగ్ డిస్టెన్స్, అంటే చాలా ఎక్కువ దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది కానాన్ దేశం. సో వాళ్ళు ఇంకా అప్పటికే అలసిపోయి దాహం వేసి రకరకాల బాధల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంత దూరం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి విసుగొచ్చి మళ్ళీ మోషే మీద, దేవుని మీద సణుక్కోవడం, తిట్టడం మొదలెడతారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అరణ్యంలో అని. సో అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి పాముల చేత వాళ్ళంతా కరవబడి చనిపోతారు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తే ఆ యొక్క ఇత్తడి సర్పం చేసి దానికి మొక్కితే, దానికి మొక్కడం కాదు, దాన్ని చూస్తే మీరు బ్రతుకుతారన్నది దేవుడు చూపించినటువంటి మార్గం మోషేకి. అప్పుడు ఒక ఇత్తడి సర్పం తయారు చేసి దాన్ని నిల్చోబెడితే దాన్ని చూసి ఆ తర్వాత ఆ మరణాలన్నీ ఆగిపోతాయి. వాళ్ళందరూ చూసిన వాళ్ళు అట్లా సేవ్ అవుతారు, రక్షింపబడతారు అన్నది. యోహాను సువార్తలో చూస్తే దాన్ని చూసిన అది యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉందని 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, మనిషి ఆలోచనలు ఎట్లుంటాయన్న దానికి మీకు చెప్తా ఉన్నాను. ఆ ఇత్తడి సర్పాన్ని తీసుకెళ్ళి 800 సంవత్సరాల వరకు దాన్ని ఆరాధన ప్లేస్లో దానికి ధూపం అర్పిస్తూ ఉన్నారు. దేనికి? ఆ ఇత్తడి సర్పానికి. అంటే చూడండి, అంటే మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడు దేన్నన్నా వాడుకుంటే దాన్ని ఆరాధించే ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది. సో మీరు ఆలోచించుకోండి, నిజమైన క్రైస్తవ్యం ఏంటి, ఈ ఆచారాల నుంచి విడుదల పొందాలన్నది ఎంత ప్రాముఖ్యమైనది అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన ఆరాధన అనేది సంపూర్ణంగా మన శరీరాలని దేవునికి సమర్పించేదని, రోమీయులకు రాసిన పత్రికలో సజీవ యాగంగా సమర్పించేదని 12వ అధ్యాయంలో ఉంది. మొదటి 2 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. సో నిజమైన ఆరాధన అక్కడుంది. దేవుని చిత్తానికి లోబడ్డం, దేవుని మాటకు లోబడ్డం. వాళ్ళు ఏదో ఆ సర్పాన్ని చూడడం, ఆ ఇత్తడి సర్పాన్ని చూడడం వల్ల కాదు, దేవునికి లోబడ్డం వల్ల వాళ్ళు ఆ రోజు రక్షింపబడ్డారు. వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకి ఆ చావులు ఆగిపోయింది, దేవుని మాటకి లోబడ్డం వల్ల. ఇది అర్థం చేసుకోకుండా మనం దేవుడు వాడిన వాటిని ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తే నిజమైన క్రైస్తవ్యం తెలియదు. మనకు తెలియదు, మన పిల్లలకి తెలియదు, వాళ్ళ పిల్లలకి ఇంకా తెలియదు. జనరేషన్స్ నుంచి అలాగే క్రైస్తవ్యం మార్పు చెందుతూ లోకం సంఘాల్లోకి వచ్చేస్తూ అది మనం ఆలోచించుకోవాలి, ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని, నిజమైన క్రైస్తవ జీవితం ఏంటని తెలుసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది క్రైస్తవ జీవితంలో. 11వ వచనం చదువుతున్నాను చూడండి. 10వ వచనం చదువుతున్నాను. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను అనుసరించుచున్నారు. చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. దినాలు, మాసాలు అంటే స్పెషల్ డేస్, ప్రత్యేకమైన దినాలు పాటిస్తున్నారు, ప్రత్యేకమైన నెలలు, ప్రత్యేకమైన ఉత్సవ కాలాలు, ప్రత్యేక సంవత్సరాలు, వీటిని ఆచరిస్తున్నారు. ఈజీగా ఉంది.
దేవుని కృప మీద ఆధారపడడం కన్నా ఇది బెటర్. ఈరోజు పండగ చేసుకుంటుంటే హ్యాపీగా ఓకే. పండగ చేసుకుంటాం. ఏం చేయమంటే చేస్తాం. ఈరోజు ఉపవాసం ఉండమంటే ఉంటాం. ఈరోజు ఏడవండి అంటే ఏడుస్తాం. 2 రోజుల తర్వాత మళ్ళీ నవ్వండి అంటే నవ్వుతాం. ఇదే బానిస బ్రతుకులంటే. అర్థం చేసుకోండి. ఈ వీటిల్లో ఉండిపోయారు. దానికి చెప్తున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో. యేసు ప్రభువారు చేసిన కార్యం వీటి నుంచి విడిపించటానికి, పౌలు భక్తుడు ఆ సంఘాలకి చెప్పిన సువార్త వీటి నుంచి విడిపించటానికి. ఇటువంటి ఆలోచన తీరే మంచిది కాదు. ఇటువంటి ఆలోచన తీరే మంచిది కాదు. ఎవరో ఏదో కేకులు అమ్ముకోవడానికి, ఎవరో ఏదో కోకోకోలాలు అమ్మడానికి సృష్టించిన వాటిని క్రైస్తవులు పాటిస్తున్నారు ఈ రోజుల్లో. బర్త్డేలు లేకపోతే అవి ఇవి ఇవన్నీ కూడా వ్యాపారం దృష్టిలో ఈ సమాజంలో ఉంచబడిన వాటిని క్రైస్తవ్యంలోకి, సంఘాల్లోకి చొచ్చుకుపోయింది. ఆలోచించండి, నిజమైన క్రైస్తవ జీవితం వేరేగా ఉంది. ఇటువంటి ఆచారాల్లో లేదు. నేను ఒక సంఘంలో చూశాను ఒకసారి, నాకు చాలా బాధ అనిపించింది. ఒక బాగా డబ్బున్నోళ్ళు ఫ్యామిలీ వచ్చి చాలా పెద్ద కేక్ తీసుకొచ్చి చర్చిలో పెట్టి పాస్టర్ గారిని కేక్ కట్ చేయమని చాలా పాంప్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే చర్చిలో చాలా పేదవాళ్ళు పిల్లలు చూస్తూ ఉన్నారు. కేక్ ఇస్తామనంటే లైన్లో నిల్చుంటే నాకు అసలు లైన్లో నిల్చున్నారు, లైన్లో నిల్చో అని తిడతా ఉన్నారు వాళ్ళని, పిల్లల్ని, ఆ పేదవాళ్ళని. సంఘాల్లో డిస్క్రిమినేషన్, సంఘాల్లో పార్షియాలిటీ భయంకరంగా చొచ్చుకుపోయి నిజమైన క్రైస్తవ జీవితం రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతా ఉంది. అర్థం కాని పరిస్థితుల్లో జనరేషన్స్ ఉన్నాయి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారు. చాలా మంది క్రిస్టియన్ బాగా చదువుకోవడం, లేకపోతే అమెరికా వెళ్ళిపోవడం, ఇంగ్లీష్ మాట్లాడి అటువంటి లైఫ్ స్టైలే క్రిస్టియానిటీ అనుకుంటారు. చూడండి ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. ఆలోచించండి. మీకేమన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా, లేకపోతే మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. అంటే పండుగ చేయొచ్చా లేదా అది ఆ క్వశ్చన్తో కొంతమంది ఎలా వాదిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా పస్కా పండుగ దేవాలయానికి వెళ్ళాడు కదా, ఆయన అక్కడ విందు చేశారు, ఆ విందులో ఆయన పాల్గొన్నాడు కదా. పండుగ పస్కా పండుగ మరి ఆ పండుగ దినాన్ని ఆయన దేవాలయంలోకి వెళ్ళి బోధించాడు అనుకోండి. అది అందులో పండుగ దినాన్ని ఆయన కూడా ఆలయానికి వెళ్ళాడు కదా, పండుగలో చేశాడు. సో పండుగ అని పండుగ లాగా చేసుకుంటే యేసయ్య పండుగ రోజున దేవాలయానికి, అది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీరేమంటారు? ఎవరైనా మీ అభిప్రాయం చెప్పండి దాని మీద. యేసు ప్రభు వెళ్ళింది పస్కా పండుగ వెళ్ళి దేవాలయంలో ఆయన ప్రకటించాడు, బోధించడానికి వెళ్ళాడు. ఆచారంగా అని అందుకే ముందు శిష్యులు వెళ్ళమని చెప్తాడు, కానీ తర్వాత ఆయన మన వెళ్ళి అక్కడ పరిసరాలు వెయిట్ చేస్తూ ఉంటారు. పరిసరాలు పెట్టుకుందామా అని చెప్పి అక్కడ వస్తాడు, పండుగ వస్తాడని చెప్పి. కానీ దేవుడు మరి ఇక్కడ దేవాలయాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అది కూడా అది యూదుల ఆచారమే కదా. యూదుల ఆచార ప్రకారం అక్కడ పస్కా పండుగ అవన్నీ జరిగినాయి. ఆ పరిసరాలు సదుపాయాలు వాళ్ళు ఆచారంగా వాళ్ళు ఆచరిస్తుంటున్నారు. కానీ ప్రభు మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తాం. అయితే అంటే అసలు పస్కా పండుగ ఎందుకుంది? ఎందుకు దేవుడు చెప్పాడు? ఎందుకు అయి ఉండొచ్చు? అది ధర్మశాస్త్రం ప్రకారమే కదా పస్కా పండుగ చేసిన వాళ్ళు. కాదండి, పస్కా పండుగ అసలు దేవుడు ఎందుకు చెప్పాడు? దేని గురించి వాళ్ళు పస్కా పండుగ చేస్తారు?
ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలైన వారు. అంతే అంతే. అందరూ. సో ఐగుప్తులో వాళ్ళు ప్రయాణం అయ్యేటప్పుడు వాళ్ళు చేసినటువంటిది అది. ఆ చిన్నపిల్లలు చివరిగా వచ్చినటువంటి ఆ ప్లేగ్, ఆ చివరి ఇది చిన్నపిల్లలు చనిపోయినప్పుడు ఆ రక్తాన్ని వాళ్ళు ద్వారబంధరం మీద రాసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు చనిపోకుండా ఈజిప్ట్ వాళ్ళ పిల్లలు చనిపోయేవాళ్ళు. ఆ తర్వాత అది చివరిగా అది జరిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం అయిపోయారు. అయితే పస్కా పండుగ దేవుడు ఎందుకు చేయమన్నాడంటే ఆ విడుదలని, ఆ బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందిన దాన్ని మర్చిపోకూడదని ప్రతి జనరేషన్ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? దేవుడు విడిపించాడు మనల్ని బానిసత్వం నుంచి. మనం ఈ లోకంలో ఉన్న మిగతా ప్రజల్లాగా మనం బానిస బ్రతుకుల్లో బ్రతకాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని విడిపించాడు. ఎందుకు విడిపించాడంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవించటానికి విడిపించాడు. ఆ సున్నతి కూడా దేనికుందంటే మనం ఈ లోక సంబంధులం కాము. మనం ఈ లోకానికి మనకి సంబంధం లేదు. మనం వేరే ప్రజలం, దేవునికి సంబంధించిన వాళ్ళమని చెప్పడానికి ఉంది. కానీ అవి మర్చిపోయారు. అది మర్చిపోయి అసలు విషయం మర్చిపోయి ఆచారాలు, వ్యాపారం మొదలెట్టారు సంఘాల్లో. సమాజ మందిరాల్లో పస్కా పండుగ టైంలో వ్యాపారాలు చేయడం, ప్రజల్ని మోసం చేయడం, రకరకాలవన్నీ మొదలుపెట్టారు. అసలుది మర్చిపోయారు. అయితే యేసు ప్రభువారు కూడా పస్కా చేశారు. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా ఇశ్రాయేలీయుడు కాబట్టి, యూదుడు కాబట్టి, పెద్ద కొడుకు కాబట్టి బలులు అర్పించాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి చేశాడు. అయితే మనం ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాము. యేసు ప్రభువారు పస్కా పశువులాగా, పస్కా గొర్రె పిల్లలాగా ఆయన చనిపోయాడు. అందుకనే యేసు ప్రభువారు చనిపోయింది పస్కా పండుగ టైంలోనే చనిపోయారు. ఆయన ఇంక మీదట మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఆచారాలు ఆచరించాల్సిన అవసరం లేదు. గలతీయులకు రాసిన పత్రికలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అదే. అది గాని మనం నేర్చుకోకపోతే గలతీయులకు రాసిన పత్రిక ఎంత చదివినా లేకపోతే ఎంత ఇది చేసిన ఉపయోగం లేదు. మనల్ని విడిపించడానికే గలతీయులకు రాసిన పత్రిక ఉంది. ఈ ఆచారాల నుంచి, ఈ వ్యవహారాల నుంచి, వాటి నుంచి యేసు ప్రభువారే పస్కా వధింపబడినటువంటి గొర్రె పిల్ల. ఇక మీదట ఆ పస్కా పండుగ ఏంటో చేయాల్సిన అవసరమే లేదు. లేకపోతే ఇంకో పండగలు చేయాల్సిన అవసరమే లేదు. క్రైస్తవ జీవితం అనేది యేసు ప్రభువారితో ఉన్న రిలేషన్షిప్, సంబంధం. దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ జీవితం. పండగలు చేసేది కాదు, ఆచారాలు చేసేది కాదు, పలానప్పుడు ఎలా చేయాలి, అలా చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేది క్రైస్తవ జీవితం కాదు. దేవునికి లోబడి జీవించేది, దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ జీవితం అంటే. యేసు ప్రభువారు అది చూపించారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. ఆయన ధర్మశాస్త్రానుసారంగా చనిపోయి తిరిగి లేచి మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి, వాటి నుంచి విడిపించేశాడు. మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడం. మనం చేస్తాం కమ్యూనియన్. యేసు ప్రభువారి శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన మీద ఆధారపడే జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని బ్రతుకుతాం. ఇది క్రైస్తవ జీవితం. దేవుని మీద ఆధారపడి దేవుని శరీరాన్ని తీసుకుంటున్నాం అంటే ఆయన మీద ఆధారపడుతున్నాం అని అర్థం. ఇహలోక పరంగా శరీరానుసారంగా జీవించాలంటే మనం ఆహారం ఎంత ముఖ్యమో, ఆత్మానుసారమైన జీవితం జీవించాలంటే దేవుని మీద ఆధారపడకపోతే బ్రతకము. దేవుని మీద ఆధారపడేది క్రైస్తవ జీవితము. ఇంకా బానిసల్లాగా బ్రతకాల్సిన అవసరం లేదండి. హాయిగా 24 గంటలు దేవునిలో సంతోషించేది క్రైస్తవ జీవితం. పండగల్లో ఆనందం లేదు, దేవునిలో ఉంది ఆనందం. బట్టల్లో లేదు, స్టార్స్లో లేదు, లైట్స్లో లేదు, ట్రీస్లో లేదు. మన జనరేషన్స్కి పస్కా పండుగ ఎందుకు చేసేవాళ్ళంటే ఆ జనరేషన్స్ నేర్చుకోవాలి, మనం దేవునికి సంబంధించిన ప్రజలమని.
మన ఇప్పుడు ఇప్పుడు పస్కా పండుగ అంటే కమ్యూనియనే పస్కా పండుగ. మనం దేవుణ్ణి యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటున్నాం కదా! అదే పస్కా పండుగ మనకి. మీకేమన్నా సందేహాలుంటే అడగొచ్చండి. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. 11వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. 10, 11 వచనం. పరిశుద్ధ యేసయ్యానికి వందనాస్తుతులు స్తుతి చెల్లించుకుంటూ ప్రభా ఈ సాయంకాల సమయంలో మరి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించుకోవటానికి సహాయం చేయండి. మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాస్తుతులు పౌలు గారికి ఇచ్చిన ఆ యొక్క భారం ప్రభా తండ్రి ఎంత గొప్పది. యేసయ్యానికి వందనాస్తుతులు స్తోత్రాలు. బోధించిన తర్వాత కూడా వాళ్ళు ఆ యొక్క సంఘస్థులు తగ్గిపోతుంటున్నారని తిరిగి వాళ్ళు గద్దిస్తూ నాయన మరి ఆ మాటల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి ఉన్నాను, నడిపిస్తున్న విధానం బట్టి ఉన్నాను. ఎన్నో విషయాలు ప్రభా దేవా నాయన వాళ్ళు గారు రాసిన పత్రికలు ఇంకా మమ్మల్ని దినాల్లో బ్రతికిస్తుంటున్నావు తండ్రి. నిజమే ప్రభా నాయన ఆశ్చర్యయుక్తమైన ఆయా క్రైస్తవత్వం నుంచి తండ్రి దేవా కేవలం నీ కృప చేత మేము బయటకు రాగలం ప్రభా నాయన. దేవ సహాయం చేయమని తండ్రి అయా నాయన మరి తండ్రి పసుక బలి పశువుగాను బలి పశువు అయింటున్నావు తండ్రి. ఏసయ్యా నాయన దేవా ఇంకా మేము పసుకాని ఆయా అనుసరించని అవసరం లేదు ప్రభా. దేవానికి వనవాస్తూ అయితే భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవ సంఘం ఉంటుండగా తండ్రి దేవాన నాయన అయా రోజు రోజుకి తండ్రి భయంకరమైన అది నాయన ఎన్నో డైల్యూషన్స్ ఎన్నో డైవర్షన్స్ ప్రభా దేవా నాయన మేము కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉండిన వారం ప్రభా కృప చేత బయటకు తీసుకొచ్చి ఉంటున్నాం. వేసేటువంటి మాటల చేత నాయన నీ బిడ్డల్ని లేపుకుని చిన్న సంఘాన్ని ఈ చిన్న మందను ప్రేమించి ప్రభా దేవా నాయన నీ మాటల చేత తండ్రి మమ్మల్ని సరిదిద్దుతూ నాయన బుద్ధిమంతమైన పర్లేదు తండ్రి మాటలు పట్టుకుని ప్రభా ముందుకు సాగటానికి మా విశ్వాస యాత్రలు మాకు సహాయం చేయమడుతున్నాం తండ్రి. కృప చూపించే ఆశ్చర్యయుక్తమైన క్రైస్తవత్వం నుంచి ఆశ్చర్యయుక్తమైన క్రైస్తవ భక్తి నుంచి ప్రభా కేవలం ప్రభా నీ చేయగల సమర్థుడు అని తండ్రి నీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. దేవా సహాయం చేతండి. దేవా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా నాయన. మరి అటువంటి తండ్రి నాయన మీ విషయమై నేను భయపడుచుంటున్నాను, నేను చేసిన కష్టం వ్యర్థమైపోతుందని అంటున్నాడు పౌలు గారు ప్రభా. దేవా నిజమే తండ్రి నాయన నీ యొక్క బిడ్డల ద్వారా ఎంతగా బోధిస్తూ ఎంతగా మమ్మల్ని గద్దిస్తూ సవాల్ చేస్తూ ఇంకా మేము అదే ఆశ్చర్యయుక్తమైన భక్తిలో కొనసాగితే ఆయన బోధించబడిన ప్రతి బోధ ప్రతి మాట వ్యర్థము. దేవా జాగ్రత్త కలిగి నా నాయన మెరుగు కలిగి అయ్యా నా నాయన అయ్యా మరి మీరు ఇచ్చిన రక్షణను ప్రభా అయ్యా తండ్రి నా నాయన జాగ్రత్తగా కాపాడుకోవటానికి సహాయం చేయండి. మా వల్ల కాదు కానీ నా నాయన ఈ విధంగా నీ మాటల చేత తండ్రి ప్రోత్సహించబడిన వారమై దేవా నాయన మాకు సహాయం చేయమడుతున్నాం, నడిపించండి తండ్రి. కృప చూపించమడుతున్నాం దేవా సాధ్యమైనంత వరకు తండ్రి నా నాయన అయ్యా నా నాయన మాకు సహాయం చేయమడుతున్నాం ప్రభా నాయన. ఆశ్చర్యయుక్తమైన భక్తి నుంచి బయటకు రావటానికి నాయన నడిపించిన ప్రతి బిడ్డను బట్టి విన్న ప్రతి బిడ్డను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. మన కుమారుని వాడుకోండి ప్రభా తండ్రి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ చిన్న సేవను ప్రభా దీవించి ఆస్వాదించమని మరి వచ్చి వారం వరకు తండ్రి నీ కృపాక్షేమ వెంట ఉంచుకొని అడుగుతుంది. కొద్ది ప్రార్థన యేసు నామములో అడుగు పెడుతున్నాం తండ్రి.